ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలన్నర ఉన్నది పరిపాలన. ఫ్యూచర్ సిటీ కడితే ఎవరికి లాభం? నా నిరుద్యోగి ఏం లాభం? ఇవాళ నువ్వు ఉద్యోగాలు ఇస్తా అంటేనే కదా మేము ఓట్లు వేసినాం. అదే చెప్తున్నా. ఇప్పుడు ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది పరిపాలన. ఆ తర్వాత ఆయన 70,000 ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ చేసినాం. ఇంకా రానున్న రోజులలో కూడా అతి త్వరలో మేము ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నాం అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు అండి? సవాల్ చేస్తున్నారు. 70,000లో ఒక్క తల తగ్గినా కూడా నా తల నరుక్కుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్. ఇదే విషయము అశోక్ నగర్ చౌరస్తాకో, చిక్కడపల్లి లైబ్రరీకో, దిల్సుఖ్ నగర్ ఏరియాకో పోయి చెప్తే చెప్పులు మీద పడతాయి, ఊంచుతారు. నా నిరుద్యోగ సోదరులు ఊంచుతారు మీద. హరీష్ రావు గారు అసెంబ్లీ సాక్షిగా అడిగిన క్వశ్చన్, అసలు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరని చెప్పేసి అడిగితే ఇదే శ్రీధర్ బాబు గారు అదే విధంగా మిగతా ఏదో మంత్రులు ఇచ్చిన ఆన్సర్ ఏందన్నా 16,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు మొన్న అసెంబ్లీలో. మొన్న మరి 70,000 ఎట్లా చెప్తావు? 70,000 ఎట్లా చెప్తావు? సిగ్గు శరం ఏమైనా ఉన్నదా? నోరా అది ఏందది? ఎట్ట పడితే అట్లా మాట్లాడతామా మనము? మనిషి పుట్టిగా కదా పుట్టింది. 1,00,000 కూడా అన్నారు మంత్రులు. మళ్ళీ నిన్న ఇష్టం వచ్చినట్టు అరాసు పాట పాడిరంటేనో ఒకడు 80,000 అంటాడు, ఒక 70,000 అంటాడు, ఒక 1,00,000 అంటాడు, ఇంకోటి 90,000 అంటాడు. ఇదే శ్రీధర్ బాబు ఈ మేనిఫెస్టోకు రూపకర్త. దాని మీద సంతకం పెట్టిండు. అవును, సంతకం పెట్టి మీకు నిరుద్యోగులకు ఒక నిరుద్యోగ కార్డు ఇస్తాం, మేము దాని దగ్గర పెట్టుకోర్రి, 5 లక్షల రూపాయలకు సంబంధించిన విద్యా భరోసా కార్డు ఇస్తాము, మీకు ఎప్పుడు పడితే అప్పుడు గీక్కోడి పైసలు అని అన్నారు. కానీ మాకేం చేస్తుర్రు అని ఇవాళ మాకు గుండు కొడుతుర్రు. ఇలా వాళ్ళు గుండు గిక్తారు మమ్మల్ని. వీళ్ళకు చెప్తా వినండి, మీకు ప్రతి మంత్రి, ఈ ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ నాయకులు 2 చేతులతోటి దోచుకోవడం సరిపోక 4తోటి కూడా నాక్కుంటారు పైసలు. మీరు అబ్జర్వ్ చేసిల్లా? తెలంగాణ అసెంబ్లీలో ఒక ఇప్పప్పు సార మీద జరిగిన ఈ డిస్కషన్ నా నిరుద్యోగ సోదరులకు సంబంధించిన 30 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించిన 2 లక్షల ఉద్యోగాల మీద జరగలేదే? నిరుద్యోగ వృత్తి మీద జరగలేదే? అమ్మాయిలకు ఇస్తాను స్కూటీల మీద జరగలేదే? వాళ్ళు ఇస్తాను జాబ్ క్యాలెండర్ మీద జరగలేదే? సిగ్గు శరం ఏమైనా ఉన్నదా వీళ్ళకు? చెప్పండి, ఏ విధంగా రేపు వచ్చి ఓట్లు అడుగుతారన్నా వీళ్ళు? నాకు చెప్పండి. మీరే అబ్జర్వ్ చేసేది కదా. ఏందన్నా టకీలా సారా గురించి డిస్కషన్ జరుగుతా అది రాష్ట్రంలో. నా నిరుద్యోగ సోదరులకు ఇంత పెద్ద అవమానమా? కనీసం అంటే వీళ్ళకు పైసలు రావాలి, రెవెన్యూ కావాలి, దోచుకోవాలి, కమిషన్లు చూసుకోవాలి. కానీ మమ్మల్ని గద్దెనెక్కించినటువంటి నిరుద్యోగుల గురించి ఆలోచించాం మేము. ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నదా తెలంగాణ రాష్ట్రం? శ్రీధర్ బాబు ఏమంటుండంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే లాస్ట్ జరిగిన అసెంబ్లీలో చెప్పిండు కదా, సర్కార్ కొలువులు అందరికీ సాధ్యం కావని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఆయనే మేనిఫెస్టోలో పెట్టి సంతకం కూడా పెట్టి ఇప్పుడు కార్డులు కూడా ఇచ్చిండు. అవును, ఆయనే పెట్టిండు. ఎట్లా చూస్తారు అన్న? ఏమనిపిస్తుంది రేపు ఆయన ఏ విధంగా అసెంబ్లీకి పోతాడో మేము కూడా చూస్తాం కదా. ఆయన ఉద్యోగాన్ని ఊడగొడతాం కదా. 10,000 శాతం ఇవాళ సర్కార్ కొలువులు సాధ్యం కాదు, ప్రైవేట్ కొలువులు ఆ రోజు తెలవలేదా నీకు? ఆ రోజు తెలవలేదా? పోనీ ప్రైవేట్ ఉద్యోగాలు ఎన్ని కల్పన చేసినావు నీ ఐటీ శాఖలా? నీకు సంబంధించిన ఇండస్ట్రియల్ దుకాణంలో ఎంత ఏ విధంగా నువ్వు ఏం చేసినావు? నువ్వు ఉన్న ఉద్యోగాలు పీక్కొని అమరావతికి పోతా అంటే సప్పట్లు కూడా చూస్తుంటారు వీళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రియల్కి సంబంధించిన ఉద్యోగాలు, ఇక్కడ ఉన్నటువంటి పైసలు అన్ని పక్క రాష్ట్రము అమరావతి, వైజాగ్కి, విజయవాడకి తరలిపోతా ఉంటే వీళ్ళు అప్పలిచ్చి చూస్తూ ఉన్నారు తప్ప ఏం చేసిండు? ఎవడాపిండు? అప్పుడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఐటీకి సంబంధించిన బెంగళూరుతో తలదన్నే విధంగా ఒకనొక సందర్భంలో బెంగళూరును కూడా దాటినాం మనం ఉద్యోగ కల్పనలను. వీళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారన్నా? బీహార్ తోటి పొట్లాడుతున్నాం మనం. ఎంత సిగ్గుమాల చర్య అంటే సిగ్గు శరం ఉండాలి. న్యూయార్క్ అంటే మనది పక్క రాష్ట్రాలతోటి కాదు మన పోటీ, న్యూయార్క్ తోటి టోకియో తోటి పోటీ పడదామని రేవంత్ రెడ్డి అంటుండు కదా. ఆయన మనకు తెలుస్తూనే ఉన్నది కదా ఆయన దేనితో పోటీ పడతాడు అనేది. ఆయన దేనితో పోటీ పడతాడనేది తెలుస్తూనే ఉన్నది. మీకు ఒకటి చెప్తేనన్నా, ఒకసారేమో హైదరాబాద్ నగరం చుట్టేమో 3 సముద్రాలు ఉన్నాయంటాడు. తర్వాత మొన్ననేమో తెలంగాణ రాష్ట్రానికి సముద్ర తీరం లేదంట. మొత్తం ఎంటైర్ భారతదేశంలో ఒక్క తెలంగాణకే సముద్ర తీరం లేదని అంటాడు. అరే బాబు, ఛత్తీస్గఢ్ కూడా లేదురా నాయన, మధ్యప్రదేశ్కు లేదురా బాబు, ఆడ పైన హర్యానా, పంజాబ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీరు, ఇటు పోతే ఈశాన్య రాష్ట్రాలకు దేనికి కూడా సరిహద్దు మనకు సముద్రాలు లేవు. ఏం మాట్లాడతావు?
బాక్రానంగల్ ప్రాజెక్టు మన దగ్గర ఉన్నది అంటాడు. ఉన్నదా అన్న? బాక్రానంగల్ ఉన్నదా మన దగ్గర? నల్లమల్ల అడవులలో పుట్టిన నేను నల్లమల్ల అడవుల పుల్లతోటి ఆడుకున్నా అన్నాడు. నల్లమల్ల ఏ జిల్లాలో ఉన్నదని అడుగుతాడు ఈయన. మీరు చూసిల్లు అంతా. అవునవును. బనకచర్ల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉన్నదని అడుగుతాడన్న. దాశరథి గారు పుట్టింది నిజామాబాద్లో అని చెప్పేసి మాట్లాడిన దౌర్భాగ్యపు విద్యాశాఖ మంత్రి ఎవడైనా ఉన్నాడు అని అంటే రేవంత్ రెడ్డి. ఎక్కడ పుట్టిండు అన్న దాశరథి? నా ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు మహబూబాద్ జిల్లా చిన్నగూడూరులో పుట్టిండు. అది కూడా తెలియదా మీకు? తెలంగాణ ఇక భారతదేశానికి వరల్డ్ కప్ తీసుకొచ్చిండు అజారుద్దీన్ అని మాట్లాడిండు. తీసుకొచ్చిండు ఆ వరల్డ్ కప్ తీసుకొచ్చిండు కపిల్ దేవ్. ఆ యొక్క టీంలో కూడా లేడీనే, కనీసం ఎక్స్ట్రా ప్లేయర్గా కూడా లేడు. అలాంటోడు ఎట్లా నీచమైన మాట్లాడతారంటే ఘోరం అసలు.